ఇది 3 కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేందంటే తెలుగుదేశం కోణం, 2 వైసీపీ కోణం, 3 చిరంజీవి హ్మ్. ఫ్యామిలీ కోణం. సో, ముందుగా తెలుగుదేశం కోణం. తెలుగుదేశంలో ఏందంటే ఇదేందో ప్లాన్ చేసుకొని బాలయ్యని నువ్వు అలా మాట్లాడిచ్చినట్టు అయితే కాదు. హ్మ్. ఎందుకంటే బాలయ్య అలాగా ప్లాన్ చేసుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకంత సీన్ లేదు. ఆయనేందంటే ఆయనకి అనిపిచ్చింది చెప్పేస్తా ఉంటాడు. దాన్ని కొంతవరకు కంట్రోల్ చేశాడు చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో కంట్రోల్ చేయగలిగాడు బాలయ్యని. బాలయ్య గూడా తన బావ కోసం, తన అల్లుడు కోసం కొంతవరకు తగ్గి పవన్ కళ్యాణ్‌తో బుద్ధిగా ఉంటున్నాడు. ఎక్కడ పవన్ కళ్యాణ్‌తో బయటికి ఘర్షణ పడట్లేదు. అయితే ఈ మధ్య ఏమైందంటే పవన్ కళ్యాణ్‌కి, బాలయ్యకి గూడా ఒక చిన్న ఘర్షణ స్టార్ట్ అయింది. అదెక్కడంటే ఎఫ్‌డీసీ విషయంలో. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా తన మనిషిని పెట్టాలని పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా ప్రొడ్యూసరు ఏఎం రత్నాన్ని పెట్టాలని. ఎందుకంటే ఏఎం రత్నంకి లాస్ వచ్చింది కాబట్టి ఆ రకంగా ఆయనకి ఆ పదవి ఇవ్వడం ద్వారా దాన్ని ఆ లాస్‌ని పూడ్చాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ వేసుకున్నాడు. దానికి బాలకృష్ణ అడ్డుపడ్డాడని, బాలకృష్ణ కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ పేరు సజెస్ట్ చేశాడని ఒక వార్త వైరల్ అవుతుంది. హ్మ్. అందుకని మొన్న కూడా బాలకృష్ణ అసెంబ్లీలో ఆయన చాలా కోపంగాను ఆహ్, చాలా ఆహ్, ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేనకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందులో దుర్గేష్‌ని చాలా దారుణంగానే అన్నాడు. ఎవడు పెట్టమన్నాడు నా పేరు 9వ దీంట్లో. అసెంబ్లీలో ఒక మంత్రిని పట్టుకొని అలాగా అడగడం అనేది కూటమిలో ఉండే ఇది చాలా నిజానికి చాలా ఘోరమైన విషయమే. హ్మ్. అది కూడా పవన్ కళ్యాణ్ లేనిది చూసుకొని ఈ టాపిక్ ఎత్తారు ప్లాన్డ్‌గా అని. అంటే కామినేని శ్రీనివాసరావు ఎత్తడమే దాని వెనక ప్లాన్ ఉందనేది అయితే చెప్తున్నారు. హ్మ్. కానీ వీళ్ళు బాలకృష్ణ ఇలా స్పందిస్తాడని వాళ్ళు ఊహించలేదనేది ఒక కథనం. అది నిజమా కాదా? నిజంగానే ఏమన్నా ప్లాన్డ్‌గానే బాలకృష్ణకి కూడా చెప్పి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వు, మేము ఇలా అంటాం ఏమన్నా ప్లాన్ వేసుకున్నారా అనేది కూడా తెలీదు. కానీ మామూలుగా అయితే బాలకృష్ణ ఈనే టైప్ కాదు. ఆయన స్పాంటేనియస్‌గా అనుండొచ్చు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఏదేమైనా అలా కందులు దుర్గేష్‌ను కూడా ఆయన ప్రశ్నించడం అనేది ఎఫ్‌డీసీ గొడవ నేపథ్యంలోనే జరిగింది అనేది ఒక కథనం. సో, ఇప్పుడు ఎప్పుడైతే బాలకృష్ణ ఇలా అనేసాడో తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇటు జనసేన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు వాళ్ళకి. ఎందుకంటే నాయకుడు లేకుండా మనం ఎలా రియాక్ట్ అయితే తలనొప్పి ఏమొస్తదని సైలెంట్ అయిపోయారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో జ్వరం ఎక్కువ ఉండి ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కువ వచ్చేసినా కూడా రెస్పాండ్ అవ్వాలంటే అవ్వచ్చు. ఆయన విజయ్ దాని మీద రెస్పాండ్ అయ్యాడు. మూసీ నదుల మీద రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ మూసీ వరదల మీద. ఇక్కడ కూడా రెస్పాండ్ అవ్వాలంటే అది పెద్ద విషయం కాదు. మొన్న చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా ఆయన బాగానే చంద్రబాబుని ఆహ్వానించి కూర్చొని మాట్లాడుతున్నాడు కదా. హ్మ్. ఆయనకి ఫీవర్ ఉంది. రెండోది కాఫ్ ఉంది. బ్రాంకైటిస్ వల్ల వచ్చిన కాఫ్ ఉంది. ఈ రెండే ఉన్నాయి తప్ప ఆయన స్పందించలేనంత పరిస్థితి ఏం కాదు. కానీ ఆయన సైలెంట్గా ఉన్నాడు. చిరంజీవి స్పందించాడు. స్పందించిన తర్వాత దాని రిఫ్లెక్షన్ ఏమైందంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు. కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కానీ, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఇటు బాలకృష్ణ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ చేయలేదు. హ్మ్. అయితే ఏం చేశారు, కామినేని శ్రీనివాసరావు లేసి మరుసటి రోజు నా కామెంట్లని అంటే నేను నిన్న లేవనెత్తిన అంశాలు అపార్థాలకు దారితీసాయి కాబట్టి వాటిని రికార్డులను తొలగించాలి అన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా తొలగిస్తున్నారా లేదనేది స్పష్టంగా ప్రకటించలేదు ఇప్పటివరకు. హ్మ్. సో, అంటే తెలుగుదేశం ఈ విషయం పట్ల సైలెంట్‌గా ఉంది. కాకపోతే చంద్రబాబు పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఒక సింబాలిక్‌గా పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా సింబాలిక్‌గా ప్రజల్లోకి, అభిమానులకి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. హ్మ్. ఇక రెండో వైపు వైసీపీది ఇది లడ్డులాగా వాళ్ళకి దొరికింది. వాళ్ళకి సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయి చిరంజీవిని డిఫెండ్ చేయడానికి వాళ్ళు మొదలైంది. అది కూడా రాంగ్ స్ట్రాటజీ. నిజానికి ఏంది చిరంజీవి ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు, లోకేష్‌లు జగన్ అవమానించాడు చిరంజీవిని అని చెప్తున్నప్పుడు చిరంజీవి ఎప్పుడు రెస్పాండ్ కాల. అంటే అర్థమేమి జగన్ అవమానించాడు అన్నట్టుగానే మౌనంగా ఉన్నాడు. సో, అప్పుడంతా సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి చిరంజీవిని వీళ్ళెందుకు భుజాన వేసుకోవాలి? వీళ్ళేం చేయాలి? మమ్మల్ని సైకోగాడు అంటావా? నువ్వేరా పెద్ద సైకో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారు. హ్మ్. అంతవరకు ఓకే. కానీ వాళ్ళు చిరంజీవిని అవమానించాడు బాలకృష్ణ అనేది బలంగా తీసుకొచ్చారు. అయితే అందులో వాళ్ళ స్ట్రాటజీ కొంతవరకు వర్కౌట్ అయింది. ఎలాగైందంటే చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో బాలకృష్ణ ఫ్యాన్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పెరిగింది.
ఈ క్రమంలో ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే నాగబాబు 2019 అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. ఆ టైంలో అంతకుముందు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి వాళ్ళు కంపేర్ వచ్చినప్పుడు వాళ్ళు వేరు, మాది వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ చాలా కేర్లెస్గా మాట్లాడినది అప్పట్లో బయటకు వచ్చింది, సంచలనమైంది. దాని మీద అప్పుడు ఆయన వీడియోలో నాగబాబు మాట్లాడుతూ, ఏంటి అసలు నీకు ఇది ఉందా, నువ్వు అమితాబ్ బచ్చన్ అవమానిస్తావు, ఇంకొకరిని అవమానిస్తావు, మా అన్నని ఇట్లా అన్నావు, బ్లడ్ బ్రీడ్ ఏంటి, మీ బ్లడ్ ఏంటి, మీ బ్రీడ్ ఏంటి, మీరేమన్నా రాజరికం వంశీకుల, అది ఇదని ఆయన చాలా గట్టిగానే ఇచ్చాడు సమాధానం. ఎక్కడో ఉంటాయి అలాగా, ఇక్కడ అలా డెమోక్రటిక్ కంట్రీ ఇది అని మాట్లాడి, మరి నీ అంత బ్లడ్ బ్రీడ్ అంత గొప్పదైతే మీ నాన్నకి వెన్నుపోటు పొడుస్తుంటే నువ్వేం చేసావు, ఎక్కడికి పోయింది మీ బ్రీడ్, ఏమైంది మీ బ్లడ్ ఏమైంది అనేది ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ఒక సెటైర్ టోన్తోనూ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. అది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో లక్షలు వ్యూస్ ఉన్నాయి, కామెంట్లు వేలు కామెంట్లు వస్తున్నాయి దాన్ని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమన్నా పెట్టేశాడేమో, సైలెంట్గా పెట్టేశాడేమో, ఎందుకంటే నాగబాబు ఇట్లా స్పందిస్తుంటాడు మామూలుగా, అట్లా పెట్టేశాడేమో అనుకొని భలే చెప్పారు సార్ అని బాలకృష్ణని తిడుతూ, ఆ వీడియోకి ఒక్క నెగిటివ్ కామెంట్లు కూడా లేవు. ఎక్కువ చోట్ల చూసింది నేను పాజిటివ్ కామెంట్లే కనబడుతున్నాయి. అంటే నాగబాబు పాజిటివ్ గాను, బాలకృష్ణకి నెగిటివ్ గాను ఉంది. అంటే దాన్ని ఇటు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వైరల్ అవుతుంటే మామూలుగా అయితే ఫోన్లు వస్తాయి మనకి, చిరంజీవి క్యాంపు నుంచి, నాగబాబు క్యాంపు నుంచి మనం వీడియోలు పెట్టామనుకో, ఆ వీడియో నచ్చకపోతే ఫోన్ వస్తుంది, ఆ వీడియో తీసేయండి అని, తీయకపోతే నోటీసులు వస్తాయి. కానీ అవేమి జరగట్లేదు. ఈ వీడియో తీయమని ఎక్కడ మెగా క్యాంపులో నుంచి ఎవరికి కూడా